పల్లీలు, నువ్వులు, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, చింతపండు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. వంకాయ మసాలాకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఆయిల్లో ఉడికించుకుందాం. సిమ్లో పెట్టుకొని ఆనియన్, పల్లి పేస్ట్, నువ్వులు అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా మంచిగా ఆయిల్లో ఉడకాలి. ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఉడికాక కొన్ని వాటర్ వేసుకొని ఎంత గ్రేవీ కావాలో అంతకు సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. మూత పెట్టి 3 మినిట్స్ ఉడకబెట్టుకో. ఇప్పుడు చూద్దాం 3 మినిట్స్ అయ్యాక ఎలా ఉందో. చూడండి ఆయిల్ సైడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. మంచిగా విడిపోకుండా మంచిగా డీప్ ఫ్రై అయిన వంకాయల్ని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. వావ్, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలాగే అన్నీ ఒకే దగ్గర పల్లీలు, నువ్వులు, కారం, ఉప్పు, చింతపండు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు అన్నీ ఒకే దగ్గర పేస్ట్ చేసి ఈ రకంగా వండి చూడండి. చూసి లైక్ చేయండి ఒకసారి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.